మార్క్సిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారి మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. సీతారాం యేచూరి గారు జేఎన్యూ లీడర్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు కొద్దిపాటి పరిచయం ఉంది. ఆయన విద్యార్థి నాయకుడిగా ఉంటూనే దేశవ్యాప్తంగా విద్యార్థులకి ఎంతో స్ఫూర్తిదాయకమైన నాయకుడు. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా అనేక సభలు సమావేశాల్లో మాట్లాడి అందరి యొక్క అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి. ఆ తర్వాత రోజుల్లో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేయడమే కాకుండా రాజ్యసభలో సిపిఎం పక్ష నాయకుడిగా ఉంటూ ఒక కమ్యూనిస్టుల యొక్క అభిమానాన్నే కాకుండా అన్ని రాజకీయ పార్టీ నాయకుల యొక్క అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి. దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించే తరుణంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అనారోగ్యానికి మరణించడం అనేది ఈ దేశ రాజకీయాల్లో తీవ్రమైన లోటు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో వామపక్షాల బలం తగ్గిపోయిన నేపథ్యంలో ఒక బలమైన వాయిస్ సీతారాం యేచూరి గారు. అలాంటి బలమైన వాయిస్ ప్రజల తరఫున, కష్టజీవుల తరఫున, వామపక్షాల తరఫున, లౌకిక శక్తుల తరఫున ఒక బలమైన వాయిస్ వినిపించే వ్యక్తి ఈరోజు ఆయన కోల్పోవడం అనేది చాలా లోటు. ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఆయన మళ్ళీ ఇక్కడ చదువుకున్నాడు, హైదరాబాద్లో చదువుకున్నాడు. ఆ తర్వాతి రోజుల్లో ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ విద్యార్థి నాయకుడిగా ఎదిగి సిపిఎం లీడర్గా జాతీయ స్థాయికి ఎదిగాడు. అలాంటి వ్యక్తి లేని లోటు, చాలా తీరని లోటు. వారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని సాంఘిక